ప్రేమ గల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలము మీ సన్నిధిలో కూడి ఉన్నాం. ప్రభుతో జ్ఞాపకం చేసుకొనము. మీ సన్నిధి మాకు తోడుగుంచము. ఇప్పటి వరకు పాటల్లోనూ వాక్య ప్రచుత్ర భాగంలోనూ మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. తెరవబడిన గ్రంథంలో మొదటినవి తెరవబడిన హృదయంలో మాకు దయచేయమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామములో దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ రోజున మనము ధ్యానించుకొనబోయే అంశము పదాజ్ఞలు. నిర్గమాకాండము 20వ అధ్యాయములో ఉన్న ఈ పదాజ్ఞలను ఈ రోజున మనము ధ్యానించుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయములో ఉన్న పదాజ్ఞలు. మీలో ఎవరికైనా పదాజ్ఞలు వచ్చా? లేకపోతే ఒకసారి నేను చెప్తాను, దాన్ని మీరు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. పదాజ్ఞలలో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను. అదిగోండి పదాజ్ఞలు ఉన్నాయి చూడండి, అక్కడ పదాజ్ఞలు. అవి ఆ పదాజ్ఞలు దైవజనుడైన మోషే బ్రతికి ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచుకొనబడిన జనాంగము 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో నుండి దేవుడు బలవంతంగా వారిని బయటికి రప్పించినప్పుడు వారు ప్రభువును స్తుతిస్తూ, వారు ప్రభువును ఘనపరుస్తూ ఆరాధిస్తూ వారు ఎక్కడికి వచ్చారు అనంటే ఈ పర్వతం ఉంది, ఆ పర్వతం దగ్గరకు వచ్చారు. ఆ సీనాయి పర్వతం, రైట్, సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మనం ధ్యానించుకోనబోయే ఈ పదాజ్ఞలు అప్పటి కాలంలో దేవుడు ఆనాటి ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇచ్చిన ఈ అప్పటి పదాజ్ఞలే ఈ పదాజ్ఞలు. చూద్దామా మరి. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే. ఏంటది అసలు? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేనే అన్న మాటకు ఆయన జీవం గల దేవుడు. ఆయనే కదా మరి సృష్టి ఆరంభంలో ఆయనే కదా ఇది కలుగునుగాక అని అంటేనే కదా కలిగింది ఇది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఆకాశం కానీ ఈ భూమి కానీ ఆకాశంలో ఎగిరే పక్షులు కానీ, అవునా కదా, ఆకాశంలో ఎగిరే పక్షులు కానివ్వండి, తర్వాత భూమి మీద ప్రాకే ప్రతి జీవి కానీ ఏదైనా ఈ రోజున మనం చూస్తున్న ప్రతిదీ ఆయన కలుగునుగాక అని సెలవిస్తేనే ఈ రోజున మనము చూడగలుగుతున్నాం. అందుకనే కదా ఆయన సెలవు లేకుండా ఏ ఒక్క కార్యము జరగదు. నా ప్రియమైన సహోదరులారా, గమనించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, ఆదికాండము తీయండి మీరు కూడా, ఆదికాండము 1వ అధ్యాయం తీయండి అమ్మా, ఇలా ఓకే చూస్తున్నారు, తీయండి.
తీస్తే మీకు కూడా అలవాటు అవుతుంది. తీయండి. ఆదికాండము 1వ అధ్యాయములో ఉన్న దేవుడు 6 దినములు దేవుడు చేసిన సృష్టిని మనం చూస్తున్నాం. అక్కడ అది మంచిది, అవునా? అది మంచిది, అది మంచిది, అది మంచిది. దేవుడు చేసిన సృష్టి అంతటిలో ఏది చెడ్డదేం కాదు, ప్రతీది మంచిదే. కానీ ఈనాటి మనుషులని పిలువబడుతున్న వారు దేవుడు చేసిన చక్కటి సృష్టిని పాడు చేస్తున్నారు. అవునా? అవునా కదా అమ్మా? దేవుడు చేసిన సృష్టిని ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. మీరు వార్తాపత్రికల్లో కనుక మీరు చూస్తే, అప్పుడు జపాన్ దేశంలో దెబ్బ మీద దెబ్బ, తుఫానులు, మనుషుల సహితము కొట్టుకొని పోయేంత భీకరమైన గాలులు. గమనించండి. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో దేవుడు ఆ దేశానికి తెలియజేశాడు. ఇటీవల చైనా దేశంలో ఎక్కడ చూసినా భూకంపాలు, వరదలు. ఇటీవల ఎవ్వరు ఊహించలేదు అంత ఉన్నతమైన, అంత మెరకగా ఉన్న విజయవాడనే మునిగిపోయింది. అమ్మ ఇటు వినండి. అమ్మ ప్రార్థన అయిన తర్వాత మాట్లాడుకుందరు, వాక్యం నడుస్తుంది కదా, వినండి. దేవుడు ప్రతి మనిషికి ఒక అవకాశాన్ని ఇస్తాడు. అవకాశాన్ని చేజార్చుకుంటే ఆ మనుషుడు ఉన్నంత బుద్ధిహీనత ఏ మనుషుడు ఉండడు ఈ భూమి మీద. నీ దేవుడని యెహోవాను నేనే అంటే ఆయనలో ఒక గొప్పతనం ఉంది, ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది లేదా? ఆయనలో ప్రత్యేకత లేదా? రోజున ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే మాట, అమ్మ యేసు ప్రభు చాలా మంచి దేవుడమ్మా, చాలా మంచి దేవుడమ్మా అని అందరూ అంటారు. నోటితో నోటితో ఒప్పుకుంటున్నారు. కానీ హృదయమంతటితో అంగీకరించినప్పుడు ఈ లోకంలో ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా నీవు దేవుని పక్షంలో ఉన్నంత కాలము ఏ నరమాత్రుడు, ఏ అధికారంలో ఉన్న వాళ్ళైనా సరే ఎవరు నిన్ను కదిలించలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని పక్షంలో ఉన్నంత కాలము ఎవరైనా నిన్ను కదిలించడానికి సాహసిస్తారా? ఎవరైనా సాహసిస్తారండి? ఎవరు సాహసించలేరు. అయితే మొదటి ఆజ్ఞ, నీ దేవుడిని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది చేతులతో చేసుకున్న ప్రతిమలైనా ఏదైనా సరే ఆయన కాకుండా వేరొక దేవుడు ఉండకూడదు. బైబిల్ ఖరాఖండిగా చెప్పేసింది. ఎందుకు? అప్పట్లోనే ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు 400 సంవత్సరాలు బంధకములలో నలిగిపోతున్న ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆర్తనాదాలు, వారి మూలుగులను విన్న దేవుడు, నా మాటలు అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందమ్మా? 400 సంవత్సరాలు అంటే అప్పుడే మనం ఇంకా పుట్టల. బహుశా అప్పుడు మన తాతలు ముత్తాతలు పుట్టుంటారేమో బహుశా. సరే, ఏదేమైనప్పటికీ ఆయన తప్ప ఏ ఒక్క దేవుడు ఉండకూడదు. ఈ మాటలు కనుక బయట వాళ్ళు చెప్తే అబ్బో ఇక పరిస్థితి చూసుకోండి. ఇక
ఎట్లా ఉంటుంది? మీ దేవుడైనా గొప్పడు? మాది మేము నమ్ముకున్న దేవుడికి కించపరిచి మాట్లాడతాం. ఇక దుమ్ము దుమ్మేలే. కానీ వాళ్ళకి ఇప్పుడు తెలీదు. ఒక రోజు వస్తుంది, ఆ రోజున వాళ్ళు ఎన్ని దేవుళ్ళకు ఆరాధించినా, ఎన్ని దేవుళ్ళకు మొక్కినా వాటి దగ్గర నుంచి ఎట్లాంటి ప్రతిస్పందన రాదు, ప్రత్యుత్తరం రాదు. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు అప్పుడు జ్ఞాపకం వస్తారండి. అయ్యా, నీవు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు అని అప్పుడు జ్ఞాపకం వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మూడవది, మొదటిది మనం ఏం చెప్పుకున్నాం? నీ దేవుడైన యెహోవాను నేనే. రెండవది, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. మూడవది, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళే అందే కానీ దేనినైనాను రూపమునైనాను నీవు చేసి కొనకూడదు. చూసారా? దేవుడు నిచ్చిన ఆజ్ఞలు ఎంత ఖరాఖండిగా ఉన్నాయో చెప్పడానికి మనకి తేలికే, కానీ పాటించేటప్పుడే ఓరి బాబు ఈ ఆజ్ఞలు ఇట్లా ఉంది అలా కాదండి. చెప్పడానికి చాలా తేలిక, టకటకటక చెప్పేస్తారు. అది కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్తగా ఉంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా అర్థం అవుతుంది అందులో ఉన్న సారం ఏంటి, అందులో ఉన్న భావం ఏంటి అని అప్పుడు అర్థం అవుతుంది. సరే, ఏదేమైనప్పటికీ అసలు ఈ పదాజ్ఞలు ఎందుకు దేవుడు రాయించాడంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు దేవుని మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మీ ఇంట్లోనే ఉదాహరణ తీసుకుందాం. ఇది చేయొద్దు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఎందుకంటారు? వాళ్ళకి తెలుసో తెలియకో ఏదో ఒకటి చేస్తారు, దానివలన అనర్థాలు వస్తాయి, దానివలన మన ఇంట్లో మన పిల్లలు ఇబ్బందులు పడతారు అన్న ఉద్దేశంతోనే తల్లిదండ్రులైన వారు వాళ్ళ పిల్లల గురించి జాగ్రత్తలు చెప్తూ హెచ్చరిస్తారు. నా ప్రేమైన సహోదరులను గమనించి, ఈ లోకంలో కన్న తల్లిదండ్రులు తన బిడ్డల విషయంలో అంత జాగ్రత్త తీసుకుంటే, మరి నన్ను తన స్వరూపంలో తన ఆకారంలో చేసుకున్న జీవాధిపతి అయిన దేవుడే మన విషయంలో మరి తన ఆజ్ఞలను దేవుడు మనకు ఇస్తున్నాడంటే, ఆజ్ఞ ఇస్తున్నాడు మంచిదే. ఇప్పుడు నడిపే బండికి బ్రేక్ లేకపోతే పరిస్థితి ఏమైంది చెప్పండి? పడిపోవడం సరే, ముందు మనిషి ప్రాణాలు పోవట్లే, అక్కడ దెబ్బలు తగులుతాయి, మోకాళ్ళు ముందు అసలు కొన్నిసార్లు మనిషి ప్రాణాలు పోయేంత ప్రమాదకరమైన స్థితులు కూడా ఏర్పడతాయి. అర్థమైందండి? ఒక బండికి బ్రేక్ ఎట్లా అవసరమో, ఒక కారుకి బ్రేక్ ఎట్లా అవసరమో, ఒక సైకిల్కి బ్రేక్ ఎట్లా అవసరమో, దేవుని బిడ్డలమైన మనకు ఈ పదాజ్ఞలు ఒక బ్రేక్ లాంటిది. అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటే అందులో ఉన్న సారం తెలియక వాళ్ళు అట్లా అంటారు. దేవుని ప్రేమను రుచి చూచిన వారు, అందులో అనుభవించిన వారికి మాత్రమే ఆ పదాజ్ఞలలో ఉన్న విలువ అర్థమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు మనం ఎన్ని ఆజ్ఞలు ధ్యానించాం? మొదటిది చెప్పండి. మొదటిది
నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడి నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందు కానీ దేనినైనాను రూపమునైనాను చేసి కొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుడు చేసిన సృష్టి అండి ఇది. అందుకనే కదా సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. అర్థమైందండి? ఈ సృష్టిని చేసింది ఎవరు? దేవుడే కదా. ఈ సృష్టిని చేసిన దేవుణ్ణి ఆరాధించకుండా సృష్టిని ఆరాధిస్తున్నారు. అటువంటి వారి మనోనేత్రాలను దేవుడు, అట్టి వారిని ఈ గ్రామంలో ప్రతి వాని యొక్క మనోనేత్రాలను దేవుడు సకాలంలో తెరచి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొనుటకు దేవుడు వారికి నిర్ణయ కాలము దేవుడు ఏర్పాటు చేయనుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గమనించండి. దేనినైనాను రూపమునైనాను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. సాగిలపడితే మనం ఒక్కలిగే సాగిలపడాలి. అదే జీవాధిపతి అయిన దేవుని సన్నిధిలో మనం సాగిలపడితేనే మానవుని జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారము దొరుకుతుంది. ఇప్పటివరకు మనం ఎన్ని ఆజ్ఞలు ధ్యానించాం? మొత్తం మొదటిది, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళు ఎందు కానీ దేనినైనాను రూపమునైనాను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. తర్వాత 3 ఆజ్ఞలైనవి. ఇప్పుడు 4వది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. ఏంటండి? వింటున్నారా? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అంటే పలకకూడదు, మాట్లాడకూడదు. సందర్భం లేకుండా దేవుని నామాన్ని ఇష్టం వచ్చినాడు మనం మాట్లాడకూడదు. అది దేవుడు ఏర్పరిచిన ఆజ్ఞది. ఈ 10 ఆజ్ఞలలో ఏ ఒక్క ఆజ్ఞ తప్పినా అన్ని ఆజ్ఞలు తప్పినట్లే. అర్థమవుతుందండి? అర్థమవుతుందా మీకు? దేవుడు మనకు ఏర్పరిచిన ఈ 10 ఆజ్ఞలలో ఏ ఒక్క ఆజ్ఞ తప్పినా అన్ని ఆజ్ఞలు తప్పినట్లే. ఒక స్కూల్లో చదివే విద్యార్థి అన్ని పరీక్షలు బాగానే రాశాడు, కానీ ఒక సబ్జెక్టులో తప్పాడు. ఏమైంది? మొత్తం సబ్జెక్టులు తప్పినట్లే. అట్లాగే దేవుడు ఏర్పరిచిన ఈ 10 ఆజ్ఞలలో ఏ ఒక్క ఆజ్ఞ తప్పినా అన్ని ఆజ్ఞలు, ఏ ఒక్క ఆజ్ఞను అతిక్రమించిన అన్ని ఆజ్ఞలు అతిక్రమించినట్లే. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపము వలన వచ్చే జీతము మరణము. ఆ మరణాన్ని మృంగివేయడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి దిగి రావడం జరిగింది. ఇప్పటి వరకు మన ఎన్ని ఆజ్ఞలను మనం ధ్యానించాం? 4 కదా. మొదటిది, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందు కానీ దేనినైనాను రూపమునైనాను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నోచ్చరింపకూడదు. ఇప్పుడు మనం ధ్యానించుకొనబోయే అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ
క్రైస్తవుడు అని పిలువబడుతున్న వాళ్ళు, దేవుని మందిరానికి వెళుతున్నాం అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ పాటించవలసిన ఆజ్ఞ, విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించాలి. యూదులకు, అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులకు, వాళ్ళకి శనివారం అయితే ప్రభువారు సమాధిలో నుండి ఆదివారం కదా లేచింది. అవునా కదా అమ్మా? అవునా కదా? ప్రభువారు ఎప్పుడు లేచారు సమాధిలో నుంచి? ఆదివారం లేచారు. 3 రోజులు సమాధిలో ఉన్నారు. 3వ రోజున సమాధి ముద్రలను ఇద్దరు దేవదూతలు పరలోకం నుండి దిగి వచ్చి ఆ సమాధి మీద ఉన్న రాయిని దొర్లించి, ప్రభువారు ఆత్మస్వరూపిగా ఆయన మృత్యుంజయుడై లేచిన రోజు ఆదివారం. అందుకనే దాన్ని పునరుద్ధాన దినము అంటారు. అర్థమైంది? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ రోజున ఏ ఒక్క పని పెట్టుకోకూడదు. ఈ ఆజ్ఞను బట్టి ఒక చిన్న నా అనుభవం నేను మీతో పంచుకుంటాను. నేను ఇంటర్మీడియట్ చదువుకున్న రోజుల్లో రేపు ఆదివారం అనగా శనివారం రాత్రి పర్మిషన్ లెటర్ పెట్టి నేను మందిరానికి వెళ్ళేవాడిని. తెలుసా మీకు ఆ విషయం? అంటే దేనికి నేను అధికమైన ప్రాధాన్యత ఇచ్చాను చెప్పండి? నేను దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను చెప్పండి? శనివారం రాత్రి పర్మిషన్ లెటర్ పెట్టి ఆదివారం ఉదయం నేను మందిరానికి వెళ్ళానంటే దేనికి నేను అధికమైన ప్రాధాన్యత ఇచ్చాను చెప్పాలి? దేవుని మందిరం కొరకు ప్రాధాన్యత ఇచ్చాను. చాలా సంతోషంగా. దేవుని మందిరము కొరకు ప్రాధాన్యత ఇచ్చాను కనుకనే దేవుని మహాకృపను బట్టి నా ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటకు దేవుడు నాకు కృప అనుగ్రహించాడు. ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా, ఇన్నాళ్ళ వరకు దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి మేలును ఒక్కొక్కటిగా నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రభువా, ఎన్నికలేని నన్ను ఈ స్థితిలోకి నన్ను నడిపించి ఈరోజు నీ చేతిలో బలమైన సాధనగా వాడుకుంటున్నావే, నేనే పాటి వాడినయ్యా అని ఒక్కోసారి ఇంట్లో నేను ఒంటరిగా కూర్చొని దేవుడు నా జీవితంలో చేసిన మేళను నేను ఆలోచించినప్పుడు, ఇంతటి గొప్ప దేవుడు నిజంగా నా జీవితంలో దొరికినందుకు నా కంఠంలో ప్రాణం ఉన్నంత కాలము నేను దేవుణ్ణి విడిచిపెట్టను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మందిరములో సమకూడుతున్న విశ్వాసుల యొక్క ఒక ధ్యేయముగా ఉండాలి. అర్థమైందండి? ఎన్ని పనులున్నా సరే మొదట అంతటి దావీదు మహారాజే దేవుని మందిరానికి వెళదాము రండి అన్నప్పుడే ఆయన ఎంతో సంతోషించినప్పుడు, జీవము గల దేవుని ఆయనే మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించిన దేవుడు. అవునా కదండి? అందుకని కదా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో
యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినానునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినానునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. తర్వాత నీ దేవుని విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించవలనని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అక్కడ పదాజ్ఞలు ఉన్నాయి చూడండి. ఇప్పటి వరకు మనం ఎన్ని ధ్యానించాము చూడండి అమ్మా, ఇక్కడ ఉంది కదా. ఎన్ని ధ్యానించాం మనం ఇప్పటికీ? మొదటిది, నీ దేవుడైన యెహోవాను నేనే, వేరొక దేవుడు నీకు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉంది కానీ, క్రింద భూమి ఉంది కానీ, భూమి కింద నీళ్ళు ఉంది కానీ, దేనినైనా రూపం నేను చేసుకోకూడదు. వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవలనని జ్ఞాపకము చేసుకొనము. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు. ఇప్పుడు చెప్పండి, ఈ రోజున ఇప్పటి వరకు మన జీవితంలో మన పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు కనుక పలికామా? పలకలేదు అన్న వాళ్ళు ఒకసారి హల్లు చెప్పండి. పలకలేదు అన్న వాళ్ళు ఒకసారి హల్లు చెప్పండి. పలికారా? పలకలేదా? మీ సంగతి అమ్మా, వేరే వాళ్ళ సంగతి కాదు కదా. అబద్ధ సాక్ష్యాలు పలకలేదు కదా. మీరు అసలు అసలు పలకాల్సిన అవసరం కూడా లేదనుకోండి మనకి. పలకాల్సిన అంత అవసరం కూడా లేదు, అంత పరిస్థితులకు రాదు. గొంతు మేకం కత్తి పెట్టినా కూడా సత్యమే పలకాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. మీ మౌనమే ఇంకా మౌనం అర్ధాంగీకారం అంటారు కదా. మీ మౌనాన్ని బట్టి ఇంక నేను అర్థం చేసుకోవాలండి మీలో ఎవరు అబద్ధ సాక్ష్యం పలకలేదు అని. అసలు ఏదో ఒకటి చెప్పండి అమ్మా. పలికారా లేదా? కాము కొట్టే నేనేం అర్థం చేసుకోవాలి ఇక్కడ? చెప్పలేదు కదా. సంతోషం, చాలా సంతోషం. దేవుని స్తోత్రం హల్లెలూయా. అది కదా మన నిజమైన నిరీక్షణ. అది కదా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మనకి అబద్ధ సాక్ష్యాలతో మనకి ఏం పని అండి? తర్వాత దొంగిలకూడదు. ఇది చాలా ప్రమాదం. ఒకసారి ఇట్లాగే ఇంట్లో నాకున్న అలవాటు ఏంటంటే ఏది చెప్పకుండా తీసేదానిని ఎదుటి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉదాహరణకి మీ దగ్గర నాకు కావాల్సిన కొన్ని వస్తువులు ఉన్నాయి.
మిమ్మల్ని అడగకుండా నేను తీసుకున్నాను. అదేంటిది? దొంగతనమే కదా. ఎవరు మూడో మనిషి తెలియకుండా నేను 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 చాటుని నేను తీసుకుంటే అది దొంగతనం కిందకి వస్తుంది. అది దేవుని నమ్ముకొనని వాళ్ళకి తెలీదు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఆ మనస్సాక్షి గద్దిస్తుంది. ఒకసారి ఇట్లాగే మా ఇంట్లో ఎవరైనా గిన్నెలు కానిస్తే నేను అమ్మతో చెప్తాంట, అమ్మ మన ఎందుకమ్మా మనకి మంది కానీ గిన్నెలు ఎందుకు ఇచ్చేది ఎరట, సరే తర్వాత ఇద్దాలి అరటది. అమ్మకి గారి ముందు అనుకుంటే లబ్డబ్ కొట్టుకోలాడిద్ది. కాదు, ఇప్పుడు ఆ గిన్నెలు మనకి కాదు, వేరే వాళ్ళు మనకి ఇచ్చారు. వాళ్ళ గిన్నె జనం మర్చిపోయారు. అంటే మన దగ్గర అనుమతి తీసుకోవడం వేరు, మన అనుమతి లేకుండా చాటున తీసుకొని దాచిపెట్టడం అది వేరు. అది దొంగతనం కిందకు వస్తుంది. వేరే వాళ్ళ దగ్గర అనుమతి తీసుకున్నప్పుడు, అయ్యా మీకు పలానా వస్తువు మీ దగ్గర నేను మీకు ఇచ్చాను కదా, ఆ వస్తువు ఉందా, నేను మళ్ళీ తీసుకుని వెళ్ళాలి, నాకు దాంతో అవసరం అని అంటే మళ్ళీ ఇచ్చేస్తాను. అది దొంగతనం కిందకి రాదు. ఏది ఎప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర మనం అడిగి తీసుకున్నప్పుడు అది దొంగతనం కిందకి రాదు. అడగకుండా తీసుకుంటారు చూడండి, అప్పుడు అది దొంగతనం కిందకి వస్తుంది. ఈ పదాజ్ఞలలో ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్త పాటించాల్సిన ఆజ్ఞలు ఇవన్నీ. వ్యభిచరింపకూడదు. ఇక చూడాలి ఈ ఆజ్ఞ గురించి. ఈ ఆజ్ఞ గురించి ఇంక నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, గ్రామంలో ఉన్న పరిస్థితిని బట్టి. అవునా కదా అమ్మా? అవునా కదా. తర్వాత దొంగిలకూడదు, వ్యభిచరింపకూడదు, నీ పొరుగు అనేదేది ఆశింపకూడదు. అంటే ఈ మాటకి అర్థం మీకు తెలుసా? ఈ మాటకి అర్థం తెలుసమ్మా? నీ పొరుగు అనేదేది ఆశించకూడదు అంటే నీది కాని దాని కొరకు ఇతరుల కష్టార్జితమును నీవు ఆశించకూడదు. అది నీకు తగదు కదా. నీ కష్టార్జితం నీ దగ్గర ఉంటుంది. ఇతరుల కష్టార్జితం ఆశిస్తున్నావంటే ఆ పదాజ్ఞలో ఒక ఆజ్ఞ తప్పితే నువ్వు అన్ని ఆజ్ఞలు తప్పినట్లే. అవునా కదమ్మా? ఈ మాట అన్నాడు, వయసులో పిల్లవాడైన ఈ మాట అంటున్నాడు, ఏంటిట్టా మాట్లాడుతున్నాడు అంటారు. దయచేసి క్షమించండి అమ్మా, ఇది నా మాటలు కాదు, ఇది దేవుని మాటలు ఇవి. అవునా కదా? ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు. నా మాటలు ఎవరు పట్టించుకోరు, ఎవరంతా విలువ ఇవ్వరు. ఇది దేవుడు ఈ స్థలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనది కాని దానిది ఎంత త్వరితంగా వాళ్ళకి ఇచ్చేసి, అమ్మా నీది కాని వస్తువు, అది వస్తువైనా డబ్బులైనా ఏదైనా సరే, మన కష్టార్జితాన్ని, మనది కాని కష్టార్జితం అంటే ఇతరుల యొక్క కష్టార్జితాన్ని మనం ఆశిస్తున్నామంటే అంతరంగంలో దేవుడు మనకు ఇచ్చిన పదాజ్ఞలలో ఒక్క ఆజ్ఞను గనక తప్పితే అన్ని ఆజ్ఞలు మనం ఏమైనట్టు? తప్పినట్లేనా? పాటించినట్లా? తప్పినట్లే. నా ప్రియమైన సహోదరులారా గమనించండి, నీ పొరుగు అనేది ఆశించకూడదు. నీ పొరుగు అని గాడిదైనాను ఏదైనా సరే నువ్వు ఆశించకూడదు అని దేవుడు మనకు ఇచ్చిన ఈ పదాజ్ఞలను మనం జాగ్రత్తగా, దేవుడు మనకి ఇచ్చిన రక్షణను భయముతోనూ
వణుకుతోనూ మనం దాన్ని జాగ్రత్తగా దాన్ని పాటిద్దాం. ఎవరు చూసినా చూడకపోయినా దేవుని కనుదృష్టి మన వైపు ఉన్నదని మనం గమనిద్దాం. ఆయన ఇచ్చిన రక్షణను మనం భయంతోనూ వణుకుతోనూ జాగ్రత్తగా కాపాడుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.